హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి రైతులకు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాం. అదేంటంటే రైతులకి అన్నదాత సుఖీభవ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదే విధంగా అమౌంట్ రిలీజ్ అవడానికి మనం ఎలా అప్లై చేయాలి, అదే విధంగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, మొత్తానికైతే ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ని ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ కింద మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్ అయినా మన ఛానల్ ద్వారా చూడొచ్చండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ మే నెల మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ వచ్చేసి 13,500 వరకు ఇస్తా వచ్చింది. ఆ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అమౌంట్ ని 20,000 వరకు, అంటే అన్నదాత సుఖీభవకి సంబంధించిన అమౌంట్ ప్లస్ అదే విధంగా పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రెండు కలిసి 20,000 వరకు అయితే అమౌంట్ ని అయితే పెంచడం జరిగింది. ఈ అమౌంట్ వచ్చేసి ఆల్రెడీ పిఎం కిసాన్ సంబంధించిన 19 విడత అయితే అమౌంట్ ఆల్మోస్ట్ అందరికైతే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి మొదటి విడతనైతే మే నెల మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చేసి గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలపడం జరిగింది. ఈ అమౌంట్ వచ్చేసి రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిషరీ ఖాతాలోనే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ బేస్ మీద ఎవరైతే ఆధార్ కార్డ్ కి బ్యాంక్ పాస్బుక్ ఎవరైతే లింక్ కాలేదో అటువంటి వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ వెళ్ళేసి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే అన్నదాత సుఖీభవ స్కీమ్ కి ఇంకా ఎలిజిబుల్ అయ్యి ఇంకా అప్లై చేసుకోలేదు అటువంటి వారి యొక్క భూమి పాస్బుక్ మరియు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు మొత్తం ఈ జిరాక్స్ తీసుకెళ్లి వారి యొక్క దరిదాపులో ఉండే సచివాలయంలో అయితే ఇస్తే సచివాలయంలో అయితే ఇప్పుడు అప్లై చేసేదానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. వీరికైతే అమౌంట్ మే నెలలో రిలీజ్ అయ్యి అన్నదాత సుఖీభవ స్కీమ్ కి సంబంధించి అమౌంట్ అయితే మే నెల మొదటి వారంలో అయితే అమౌంట్ రిలీజ్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ వారు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ క్రాప్ అంటే మనం ఏదైతే పంట మన వ్యవసాయ పొలంలో ఏదైతే పంట వేసామో ఆ పంట ఆన్లైన్ లో అయితే నమోదు చేయాలి. ఇది ఎక్కడ చేస్తారంటే మన యొక్క సచివాలయంలోని వ్యవసాయ అధికారి అయితే ఈ క్రాప్ అనేది చేస్తారండి. ఖచ్చితంగా మనం ఏదైతే పంట వేసినామో దాన్ని అయితే ఖచ్చితంగా ఆన్లైన్ లోనే నమోదు చేయాలి. అలా చేయకపోతే మనకు అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా రాదు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ అదేవిధంగా ఏదైనా పంట నష్టం కానీ ఇలాంటి ఖచ్చితంగా రావండి. మనకి ఏదైనా వర్షాకాలంలో వర్షాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగిందంటే అటువంటి పంట నష్టానికి గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఖచ్చితంగా ఈ క్రాప్ చేసుకుంటేనే మీకు పంట నష్టం కానీ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కానీ పడాలంటే ఖచ్చితంగా మీరు యొక్క ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈ క్రాప్ కి ఏం కావాలంటే ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, ఈ రెండు డాక్యుమెంట్లు తీసుకెళ్లి మీరు ఏదైతే పంట వేసారో ఆ పంట గురించి మీ యొక్క వ్యవసాయ అధికారికి తెలియజేస్తారంటే వారు మీ పంట దగ్గరికి వచ్చేసి దాన్ని ఫోటో తీసుకొని మొత్తానికి అయితే మీ పంటని అయితే ఆన్లైన్ లో అయితే నమోదు చేస్తారండి. ఎవరైతే ఇంకా చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ పంట నంబర్ అయితే చేసుకోండి. ఇంకొచ్చేసి ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ మీ అకౌంట్ లో పడాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కి బ్యాంక్ లింక్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలండి. అలా బ్యాంక్ లింక్ జరిగి ఉంటేనే మీకు డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ లో ఆధార్ కార్డ్ కి ఏదైతే లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ లో అయితే అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే తెలియజేశారు. ఎవరైతే ఇంకా అలా బ్యాంక్ కి ఆధార్ కార్డ్ కి లింక్ కాలేదో అటువంటి వారు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ వెళ్ళేసి అక్కడ ఎన్పిసిఐ లింక్ అని చెప్తే మీ యొక్క బ్యాంక్ లో మీ దగ్గర ఫింగర్ ఇచ్చుకొని మీకైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ వచ్చేసి మే నెల మొదటి వారంలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే మన ఛానల్ ద్వారా చూడండి. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.